ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజ్ की जय। నిసర్గదత్త బోధ 40వ భాగంలోనికి వస్తున్నాం। పునరాలోకనం 13। మహారాజు గారు అన్నారు, నువ్వు శుద్ధమైన సచ్చిదానంద స్వరూపుడవు, దాన్ని గుర్తించడం అనుభవించడమే అన్వేషణ యొక్క అంతిమ లక్ష్యం। దానికి నువ్వు ఎప్పుడు చేరతావంటే, ప్రస్తుతం నీవు చూచేది అనుభవించేది ఊహా మాత్రమే అని తెలిసినప్పుడు। మహారాజు గారు ఎప్పుడు చెప్పేదేనండి, దీన్ని తీసేసుకుంటూ వస్తే ఏది మిగులుతుందో అది నువ్వు సచ్చిదానందం। తర్వాత చలించే వాటిలో చలించకుండా ఉండేదానిని చూడాలి, మారిపోయే వాటిల్లో మారకుండా ఉండేదాన్ని చూడాలి। అంటే మనకి పైన చలనాలు కనపడుతూ ఉన్నా దానికి ఆధారంగా నిశ్చలం ఉంటుంది, పైన మారిపోయేవి కనపడుతూ ఉన్నా ఆధారంగా మారనిది ఒకటి ఉంటుంది। దాన్ని గుర్తించాలి। భేదాలన్నీ పైకి అగుపించటంలో మాత్రమే అసలైన తత్వం అంటే నిజమైన స్వరూపం ఏకం అంటే ఒక్కటే, అంటే శుద్ధ చైతన్యం భావాతీతం। ఆ స్థాయిలో చూస్తే అంతా ఒకటే। అందులో నుంచి ఇవన్నీ వచ్చినాయి కదండి అంటే వచ్చినాయి, కానీ మారిపోతున్నాయి, చలిస్తున్నాయి। వీటి వల్ల మనకు మోక్షం అనే ప్రయోజనం రాదు। నువ్వెప్పుడూ హాయిగా ఉండాలంటే మూల స్వరూపానికి వెళ్ళాలి, అక్కడ రెండవది లేదు, అదొక్కటే ఉంటుంది। తర్వాత పరమాత్మ ప్రపంచం యొక్క సంబంధాన్ని ఒక ఉదాహరణతో చెప్తున్నారు। ఒక పెన్సిల్ యొక్క సన్నని ములుకు ఒక బిందువులాగా ఉంటుంది, అది ఎన్నో ఎన్నో బొమ్మల్ని గీయగలుగుతుంది। అంటే ఆ ములుకు యొక్క పరిమాణం చాలా చిన్నదే అయినప్పటికీ కదులుతూ 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 ఎన్నో గీతలు గీస్తుంది। అదేవిధంగా దేశానికి అతీతమైన అంటే ఫలానా అని గాని ఇంత అని గాని చెప్పడానికి వీల్లేని శుద్ధ చైతన్యం ఈ విశాల ప్రపంచం అనే బొమ్మని గీస్తోంది। ఆ బిందువుని అంటే శుద్ధ చైతన్యాన్ని కనుక్కో, విముక్తిని పొందు। తర్వాత ఒకరితో అన్నారు, నీవు నీ ఇంట్లోనే ఉంటూ నా ఇల్లు ఎక్కడా అని అందరినీ అడుగుతున్నట్లుగా ఉంది। నీలో ఉన్న ఈ రకరకాల భావాలని వదిలించుకో, అది చాలు। నీ ఊహలన్నిటినీ ఆపేసేయి, అది చాలు। అంటే నా ఇల్లు ఎక్కడ అడగడం ఆపేస్తే నా ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది, తెలుసుకోవడమే ఎక్కడ। అదే ప్రకారంగా నేనెవరు అదేమో ఇదేమో అని ఊహించడం ఆపేస్తే అంటే మనసు సాగిపోతే మిగిలేది నువ్వు। తరువాత శరీరము నేను అనే భావాన్ని వదిలివేసి నేనెవరు అనే ప్రశ్న ఎదుర్కో, వెంటనే ఒక అన్వేషణ మొదలవుతుంది। అది సత్యాన్ని తిరిగి తీసుకువస్తుంది। అంటే
మనస్సుని సత్యం దగ్గరకు తీసుకువెళ్తుంది. సత్యం ఇక్కడికి రావడం కాదు, మనస్సుని సత్యం దగ్గరికి తీసుకువెళ్తుంది. అయితే నువ్వు దానికి భయపడకూడదు. ఓ చోట ఎక్కడో ఉన్నారండి, అభయే భయదర్శిన అని. నిర్భయంగా ఉండేటువంటి ఆ స్వరూపం, రెండవదిలేనటువంటి స్వరూపం నందు అమ్మో ఎట్లా ఉంటుందో ఏమో, నాకు ప్రస్తుతం ఉన్న ప్రపంచమే బాగుంది, అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుందో అని భయపడతారట. అది వద్దు అంటున్నారు. తరువాత గురువు అనే తత్వాన్ని గురించి చెప్తున్నారు. మహారాజు గారు ఎక్కువగా ఈ భావంలోనే చెప్తూ ఉంటారండి. గురువు అంటే ఒక మనిషి కాదు అన్నట్లుగానే చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పటి నుంచో కాలం పుట్టక ముందు నుంచే, అంటే జీవుడు కూడా తయారు కాక ముందు నుంచి ఉన్నటువంటిది, అది నీ హృదయంలోనే ఉన్నది. ఎప్పుడైనా ఒకసారి బహిర్గతమయ్యి నిన్ను ఉద్ధరించడానికి బయటకు వచ్చి కనిపిస్తుంది. నీలో మార్పుల్ని తీసుకొస్తుంది. అది తల్లిగా ఉండవచ్చు, భార్యగా ఉండవచ్చు, ఒక గురువుగా ఉండవచ్చు, లేదా లోపలే నిన్ను ధర్మము పరిపూర్ణత వైపుకు నడిపించే ఒక ప్రేరణగా ఉండవచ్చు. అంటే లోపల నుంచే ఏవో ప్రేరేపణలు తెప్పించి ప్రోత్సహించి నిన్ను ఆ విధంగా నడిపిస్తూ ఉండొచ్చు. లేక బయట ఎన్నో రూపాల్లో ఉండొచ్చు. అంటే ఆ గురుడే మనం నడిపిస్తూ ఉన్నాడు, మనం పోయి వెతుక్కుని ఓ గురువుని పట్టుకోవడం కాదు అని. తరువాత సాధన మార్గం ఏమిటి, ఎట్లా ఉండాలి అన్న దానికి చెప్తున్నారు. నీకు గట్టి ఆసక్తి ఉంటే ఏ మార్గమైనా ఉపయోగిస్తుంది. అంటే లోకంలో ఎన్నో మార్గాలున్నాయి, ఏ మార్గం ముఖ్యం కాదు, ముఖ్యమేంటి నీకు ఆసక్తి ఉండాలి, గట్టి ఆసక్తి ఉండాలి అన్నారు. నేను చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుని వాటిపై తర్జన భర్జనలు పడుతూ వాటి పూర్తి అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయడం కూడా ఒక సాధనే. అది చాలు నీలో ఉన్న అడ్డుగోడల్ని పగలగొట్టడానికి అన్నారు. అంటే విచారణ మార్గం అన్నమాట అండి. ఇదేమిటి, నేనెవరు, ఎట్లా అవుతుంది, ఇది ఇట్లా ఆలోచిస్తూ ఉండటం, ఇది కాదు, ఇది కాదు, ఇట్లా ఆలోచిస్తూ ఉండటం కూడా సాధన, మంచి సాధన ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. మొదలు పెట్టడానికి నమ్మకం కావాలి. గురువుని నమ్ము, అది మొదటి అడుగు వేయడానికి పనికొస్తుంది. తరువాత నీకు కలిగే అనుభవాలు నీ నమ్మకాన్ని గట్టి చేస్తాయి. నువ్వు పొరపాటు పడలేదు అని తెలుసుకుంటావు. ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా మొదట్లో నమ్మకం ఉండి తీరాలి. అది లేకపోతే ఏమీ చెయ్యలేవు. ఏ పని మొదలు పెట్టాలన్నా అది నమ్మకంతోటే మొదలవుతుంది. నువ్వు రోజు తినే ఆహారమైనా నమ్మకం మీదనే ఆధారపడుతుంది. ఆహారం రంగానే ఇందులో ఏమైనా విషయం ఉందేమో అని ప్రతిరోజు అనుమానించడం మొదలుపెట్టారనుకోండి, ఇంక తినలేం. పెద్ద పెద్ద వాళ్ళకి, అంటే పూర్వకాలంలో రాజులు మొదలైన వాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద దేశ నాయకులు మొదలైన వాళ్ళకి వాళ్ళ ఆహారాన్ని ముందుగా పరీక్షిస్తుంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఎవరో కుట్ర చేసి వాళ్ళ అన్నంలో విషం పెట్టచ్చు అని అనుమానాలు ఉంటాయి. సాధారణంగా మనకి ఉండవు. మనందరం ఆహారం తీసుకొని తింటూ ఉంటాం. అట్లాగే బజార్కి వెళ్ళేదో వస్తువు కొన్నాం అనుకోండి, ఈ వస్తువు మంచిదా కాదా, ఇందులో ఏమైనా, ఇట్లా ఆలోచించడం మొదలుపెడితే ఏ పని చేయలేం. అందువల్ల ఏ పని మొదలు పెట్టాలన్నా నమ్మకంతో మొదలవుతుంది అన్నారు. అదేవిధంగా గురువుని నమ్మి మొదలుపెట్టు. నీకు అనుభవం కలిగిన తర్వాత ఇక నమ్మాలి అన్న మాట ఉండదు, నీకే తెలిసిపోతుంది.
ఈ విషయానికే మరొక ఉదాహరణ కూడా ఇస్తున్నారు. నీకు ఏదైనా ఇస్తే ఇదేంటి చక్కెర, అది తీగా ఉంటుందా అని అడుగుతావు. ఉంటుంది అని ఎవరైనా చెబితే దాన్ని నమ్మి రుచి చూస్తావు. తర్వాత అన్ని అనుమానాలు పటాపంచలైపోతాయి. అప్పుడు నీకు కలిగినటువంటి ఆ అనుభవం, అంటే చక్కెర గురించిన అనుభవం, సాక్షాత్తు నీ జ్ఞానమే, ఒకరు చెప్పింది కాదు. అదేవిధంగా నువ్వు నన్ను ఎప్పటికీ నమ్ముతూ ఉండాలి అని చెప్పడం లేదు. మొదలు పెట్టడానికి కావలసినంత నమ్మకాన్ని కలిగించుకో అన్నారు. దాన్నే ఇంకా వివరిస్తున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ అంటున్నారు. అందులో ప్రయోగాల పద్ధతి ఉంటుంది. ఏదైనా ఒకరు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే తర్వాత ఎంతో మంది ఆ చెప్పిన పద్ధతిలో దాన్ని ప్రయోగాల రూపంలో పరిశీలించి పరిశోధించి వారికి కూడా అటువంటి ఫలితమే వస్తే ఈ సిద్ధాంతం రైటే అని అందరూ అంగీకరిస్తారు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో కూడా ఏదో ఒకదాన్ని నమ్మి మొదలుపెట్టి తాను ప్రయోగాలు చేసి అది నిజమే అని కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ పద్ధతినే యోగము అంటున్నారు. అంటే నువ్వు స్వయంగా చేసి కనుక్కోవడం. ఆత్మ సత్వచిత్వానందం అన్నారనుకోండి, ఎట్లా అంటే సిద్ధాంతం కాస్త చెప్తారు. తర్వాత నిజంగా అవునా కాదా నువ్వు తరచి నీలో చూసుకోవాలి. నేనెవరు చూస్తూ పోయి చివరికి ఆగిపోయిన స్థితి వస్తే అది మారని స్వరూపము, శుద్ధ చైతన్యం, ఆనందం అని నీకే అనుభవానికి వస్తుంది. ఆ విధమైన అన్వేషణ విచారణ ఎవరెవరు చేస్తారో వారందరికీ కూడా ఆ ఫలితం వస్తుంది. అప్పుడు అది ఒక శాస్త్రం అవుతుంది. తరువాత దాన్నే ఇంకో రకంగా చెప్తున్నారు. సాధనకి మరొక ప్రత్యామ్నాయం ఉన్నది. అది నమ్మకం, విశ్వాసం. నువ్వు నీ అంతట స్వయంగా పరిశోధన చేసి కనుక్కోలేకపోతే అప్పుడు నేను కనుక్కున్న దానిని నువ్వు ఉపయోగించుకో అని మహారాజు గారు తను అనుభవాన్ని గురించి చెప్తున్నారు. నా అనుభవాన్ని ఉపయోగించుకో, కాస్త నమ్మకం పెట్టు. నువ్వు సొంతంగా చేయలేకపోతే దీన్ని నమ్ము. అది కూడా ఒక సాధనే, ప్రత్యామ్నాయ సాధన. నువ్వు సొంతంగా చేసుకునే బదులు ఇది నమ్మి మనస్సులో నిలుపుకుంటూ ఉంటే అది కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. నా అనుభవాన్ని మీకు అందించాలని నేను ఎంతో ఉత్సాహంతో ఉన్నాను, తీసుకో అంటున్నారు. తరువాత మీరు మీ పాత జ్ఞాపకాల మీద ఆధారపడి ఆలోచనలు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త రకమైన జ్ఞాపకాలను పెట్టుకో. జ్ఞాపకాలు కాకుండా మనం సాధారణంగా చెప్తాం కొత్త వాసనలు. పాత వాసనల స్థానంలో కొత్త వాసనలు పెట్టుకోండి అని చెప్తుంటాం. భయపడవద్దు. కొంతకాలం వరకు పాత కొత్త జ్ఞాపకాలు లేక వాసనల మధ్య ఘర్షణ ఉంటుంది. కానీ నీవు దృఢచిత్తంతో కొత్త వాటిని బలపరుస్తూ ఉంటే ఆ ఘర్షణ తగ్గిపోతుంది. పాత వాటి స్థానంలో కొత్తది నెలకొంటుంది. తేలికగా అప్రయత్నంగా నీ స్వరూపంలో ఉండగలుగుతావు. మాయాజనితమైన కోరికలు భయాలు నిన్ను మోసగించవు. ఇదని మనం చెప్తున్నాం.
కొత్త వాసనలు, అది కొత్త జ్ఞాపకాలు. అంటే ఏంటి? నేను శుద్ధ చైతన్యము, నేను శరీరము కాదు, ఈ ప్రపంచమంతా మాయా, నాకేమి అంటదు, ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, ఇటువంటి భావాలన్నీ కొత్తగా మనం కల్పిస్తున్నాము. వీటిని గట్టిగా ఉపయోగిస్తూ ఉంటే నేను శరీరము, ప్రపంచం నిజము, నాకు ఈ కోరికలు ఉన్నాయి, అది లేకపోతే నేను బతకలేను, ఇటువంటి పాత జ్ఞాపకాలు అన్నారు, అది మనం పాత వాసనలు అనొచ్చు. అవి బలహీనమైపోతూ వస్తాయి. క్రమంగా నీ స్వరూపం బాగా స్పష్టంగా తెలియవస్తుంది. తరువాత ఇంకొకరితో మాట్లాడుతూ, ఇది ఒక్కొక్కరి స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. భగవంతుని యొక్క నామం, ఆయన గుణగణాలు పాడుతూ ఉండటం కూడా సరిపోతుంది. నువ్వు ఆత్మసాక్షాత్కారము, దానికోసం ఒక సాధన వంటివి కూడా పెట్టుకోనక్కర్లేదు. భగవన్నామమే నీకు కావలసిన ఆహారం, దానిపైననే జీవించు. అంటే ఏంటండి, ఇందాక చెప్పారు విచారణ చేయమన్నారు, అది కుదరకపోతే నన్ను నమ్ము అన్నారు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు, ఎవరు అడిగిన వాళ్ళని బట్టి. ఎక్కువ మందికి చెప్పలేదు ఈ మాట, ఎవరో ఒకరిద్దరికి చెప్పారు. భగవన్నామా మంచిదే చేసుకో, అది కూడా మంచిదే అన్నారు. ఏ పద్ధతి అయినా సరే ముఖ్యంగా మనకు కావాల్సిందేంటి? మహారాజు గారు మళ్లీ మళ్లీ చెప్పేది శ్రద్ధ, పట్టుదల, లక్ష్యం సరిగా ఉండాలి. అప్పుడు ఏ పద్ధతి అయినా సరే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. మరి ఆత్మ విచారణ ముఖ్యం కదండి అనేటట్లయితే నువ్వు ఏ పద్ధతిలో మొదలుపెట్టినా చివరికి ఆత్మ విచారణకు వస్తుంది. దానిపైనే మళ్లీ ఒక ప్రశ్న వచ్చింది. భగవన్నామాన్ని జపిస్తూ ఉండటమా లేక ధ్యానమా, ఏది మెరుగు అని అడిగారు. జపం అంటే ఊరికే ఆ నామాన్ని అనుకుంటూ ఉండటం, బయటికి వినపడేట్టు కావచ్చు, లేక లోపల అనుకుంటూ ఉండవచ్చు, దాన్ని జపం అంటుంటాం మనం. ధ్యానం అంటేనేమో భగవంతుని యొక్క రూపాన్ని అట్లా మనసులో నిలబెట్టుకోవడం, లేదా ఒక నామాన్ని మళ్లీ మళ్లీ అనుకోవడం కాకుండా ఆ నామాన్ని అట్లా వింటున్నట్టుగా అనుకోవడం, ఇటువంటి వాటిని ధ్యానాలంటారు. అంటే ఒకే విషయం మీద మనసు నిలబెట్టడం. రెండిట్లో ఏది మెరుగు ఉంటున్నారు. మహారాజు గారు చెబుతున్నారు, జపం అనేది నీ ప్రాణాన్ని స్థిరపరుస్తుంది. అంటే మనస్సు అటు ఇటు కదలకుండా ఉండటానికి ప్రాణం సహాయం చేస్తుంది. ప్రాణం యొక్క లోతైన ప్రశాంతమైన స్థితి మెదడు మీద పనిచేసి మనస్సుని సత్వగుణం వైపు నడిపించడానికి, స్థిరపరచడానికి సహాయం చేస్తుంది. అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. అంటే మెట్లుగా చెప్పారన్నమాట అండి, జపము తర్వాత ధ్యానం. అంటే ఇవన్నీ శుద్ధమైన జ్ఞాన మార్గం కాదు. మహారాజు గారు ఎక్కువగా 199 వంతులు జ్ఞాన విచారణే చెప్పుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా ఒకసారి భగవన్నామము, ధ్యానము ఇట్లాంటివి చెప్తున్నారు. రోడ్డు పైన నడిచేటప్పుడు ప్రతి అడుగు ముఖ్యమైనదే. ఏ అడుగును వేయకపోయినా నువ్వు అక్కడే కూరుకుపోతావు, గమ్యాన్ని చేరలేవు. అదేవిధంగా సాధనలో ఎన్నో మెట్లు ఉండొచ్చు, నువ్వు అన్నిటినీ క్రమంగా ఎక్కుకుంటూ రావాల్సి వస్తుంది. మహారాజు గారు ఇంకా అన్నారు, ఆసనాలు, ప్రాణాయామం ఇవన్నీ యోగంలో ఒక భాగం. యోగం అనే మాటని ప్రపంచంలోనూ శాస్త్రాల్లో కూడా రకరకాల అర్థాల్లో వాడుతూ ఉంటారు. అందుకని సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోగము అంటే హఠయోగం, రాజయోగం అని చెప్పేటటువంటి పద్ధతులండి. మహారాజు గారి యోగం అనే దానికి రకరకాల అర్థాలు చెప్పారు, ఇక్కడ చెప్పే అర్థం వేరు. వాటి ఉద్దేశ్యం ఏమంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మన స్వాధీనంలో ఉండాలి. అప్పుడే మనసు కూడా చక్కగా కుదురుతుంది. అయితే శరీరం మీద మరీ ఎక్కువగా ధ్యాస పెడితే అది అసలు ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉద్దేశ్యం ఏంటి? శరీరము నేను కాదు అనుకోవటం.
కానీ ఆ రకమైన యోగాలు చేసేవాళ్ళు ఎంతసేపు శరీరాన్ని చక్కగా పెట్టడము, రకరకాల ఆసనాలు, భంగిమలు, ప్రాణాయామము ఇట్లాంటివన్నీ చేసి ఆ తరువాత ఏకాగ్రత, ధ్యానము అట్టట వెళ్లాలని చూస్తారు. మహారాజు గారు చెప్పింది ఏంటంటే శరీర ధ్యాస పెరుగుతుంది వాటిల్లో, శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అన్నారు. మనకు ముఖ్యంగా కావాల్సింది మనస్సులో మార్పు. ఇదే విషయంలో ఇంకొక మాట చెప్పారు. మీరు ఎంతో గొప్ప పరిశ్రమ చేస్తే గాని అంత పెద్ద శ్రమ అనవసరం అని తెలియదు. అదండి, మొదట్లో ఆ పనులు, ఈ పనులు, ఈ పరిశ్రమ, ఈ సాధనలు, ఆ సాధన చేసి చివరికి ఏం అక్కర్లా, నా స్వరూపమే అది అని తెలిసినప్పుడు అరేరే అనిపిస్తుంది. అయితే అంత కష్టాలు పడితేనే గాని అసలు ఏ ప్రయత్నము అక్కర్లేదు, అది సహజంగానే ఉంటుంది అని తెలియదు అన్నారు. నిజానికి ఇక్కడ లోపం ఏమీ లేదు, కొత్తగా కావాల్సింది ఏమీ లేదు. మనం చేసేవి వ్యవహారికంగాని, పారమార్థికంగాని, ఆధ్యాత్మికంగాని అవన్నీ పైన పనులే. లోతుగా చూస్తే పరిపూర్ణమైన శాంతమే ఉంటుంది. తరువాత సుఖదుఖాలను గురించి చెప్తున్నారు. పరిస్థితి, సందర్భం ఏదైనా సరే దాన్ని మనం అంగీకరిస్తే అది సుఖంగానే ఉంటుంది. దాన్ని అంగీకరించకపోతే బాధను కలిగిస్తుంది. ఇక్కడ అంగీకరించడం అంటే ఏంటండి, వచ్చిన దానిని రాని, రాకపోతే దాని గురించి బాధపడకు. అంగీకరించకపోతే ఎట్లా ఉంటుంది, వచ్చింది అచిచి, ఎందుకు వచ్చింది, అయ్యో తప్పు, ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది, ఏం చేద్దాం, ఇట్లా ఆలోచిస్తూ ఉంటే దాన్ని అంగీకరించలేదు అని అర్థం. దాన్ని చెప్తున్నారండి. సుఖదుఖాలు అనేవి ఎక్కడున్నాయంటే అంగీకరించడం, అంగీకరించకపోవడంలో ఉన్నాయి. అట్లా అంగీకరించలేకపోవడానికి బాహ్యంగా కొన్ని కారణాలు కనిపించవచ్చు, లేక కేవలం మానసికమైనదే కావచ్చు, లేక అసలు ఎందుకో చెప్పలేం, అంటే ఏదో వాసన ఉంటుంది, ఇది బాలేదని ఎందుకో చెప్పలేని కారణం ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి, అంగీకారము అంటే ఒప్పుకోవడం, సరే అంటాం. దుఃఖాలన్నీ అంగీకరించలేకపోవటం చేతనే. దీని మీద ఎవరో ప్రశ్న వేశారు. బాధ అనేదాన్ని అంగీకరించలేం కదా. మహారాజు గారు అన్నారు, ఎందుకని అంగీకరించలేవు, నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేశావా, నువ్వు ప్రయత్నం చేయి, అప్పుడు నీకు తెలుస్తుంది దుఃఖంలో కూడా ఒక సుఖం ఉన్నది. అటువంటి సుఖాన్ని ఇంద్రియ సుఖాలు ఇవ్వలేవు. ఎందుకంటే బాధను అంగీకరించాలి అంటే ఎంతో లోతుగా నిన్ను నీవు పరిశీలించుకోవలసి ఉంటుంది. ఇది గొప్ప హేతువాదం చెప్పారండి మహారాజు గారు. సుఖం వచ్చినప్పుడు పైన ఆహా బాగుందని నవ్వుకుంటూ ఉంటాం. ఆ సుఖము, దాన్ని అంగీకరించడము, కాసేపు హాయిగా ఉండడం, అదంతా పైన ఉంటుందట మనస్సు లెవెల్లో. అదే బాధ వచ్చినప్పుడు ఇది ఎవరికి, నాకు అంటదు, నేనులో ఏమైనా మార్పు వచ్చిందా, పైన మార్పులేనా ఇవి, ఇటువంటివేవో యుక్తులు పెట్టుకుని బాగా లోతుగా చూడాలట. మనస్సుని బాగా లోతుగా చూచి దాదాపుగా ఆత్మస్థితి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అందువలన ఆ విధమైన విచారణ, అంటే బాధలు కలిగినప్పుడు జరిగే విచారణ మరింత లోతుగా ఉంటుంది అన్నారు.
ఇంకా అంటున్నారు, వ్యక్తి అంటే అహంకారం, దాంతోపాటు కోరికలు, భయాలు తొలగించుకోవటం వలన నీ నిజ స్వరూపం పొందబడుతుంది. అదే అన్ని సుఖాలకి, శాంతానికి మూలం. సుఖం కోసంగా జీవులకు ఉండేటటువంటి ఎడతెగని కోరిక దేన్ని సూచిస్తుంది? లోపల అటువంటి శాంతం ఉన్నది, అది ఇప్పుడు దొరకటం లేదు, కాబట్టి మళ్లీ దాన్ని పట్టుకోవాలి అనే కోరిక. బాధల్ని కూడా అంగీకరించటం నేర్చుకున్నప్పుడు అందులో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. దాని స్వరూపం, స్వభావం పరిశీలన, విచారణ చేస్తే బాధలు, సుఖాలు వీటిలో ఉండే తేడా తగ్గిపోతుంది. ఎందుకు? రెండు కూడా అనుభవాలే. ఒక అనుభవాన్ని సరే అంటే సుఖము, ఇంకొక అనుభవాన్ని కాదు అంటే దుఃఖము. అసలు విషయం రెండు అనుభవాలే కదా అన్నారు. అంటే ఏంటంటే, బాహ్యం నుంచి ఏదో ఒక అనుభవం కలిగినప్పుడు వ్యవహారంలో ఇది బాగుంది, ఇది బాగలేదు అనటం మనస్సులో ఉండే వాసనలు చేసేటటువంటి పని. అట్లా ఏమనుకుండా వచ్చింది వచ్చింది, రాలేదు అంతవరకే మన ధ్యాస పెడితే ఇక సుఖము, దుఃఖము అన్న దాని మధ్యలో ఉండే తేడా తగ్గిపోతుంది. తరువాత సత్యం అనేది నీకేదో కొత్త ప్రయోజనాన్ని కలిగించదు. పెద్ద స్థాయి, కీర్తి, ఇతరుల మీద అధికారం ఇవేవీ ఇవ్వదు. సత్యం వల్ల నీకు కలిగేది అసత్యం నుండి విముక్తి అన్నారండి. అసత్యం నుండి విముక్తి కలుగుతుంది, కొత్తగా ఏం రాదు. అంటే ఎప్పుడు చెప్పే మాట ఇది. ఇంకో రకంగా చెబితే, నువ్వు ఇప్పుడు కష్టాల్లో ఉన్నావు, నీకు విముక్తి లభిస్తే కష్టాలు పోతాయి. కొత్తదేం రాదు నీకు, ఇప్పుడు ఉన్నవి పోతాయి. ఉన్నదానికంటే మరింత ఆనందాన్ని మరేదీ నీకు కలిగించదు. ఆనందం కోసం అన్వేషణయే శ్రమ పెడుతుంది, మరింత దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే సుఖం కావాలని ప్రయత్నంలోనే కష్టం ఉంది. అది దొరకక ఇంకా కష్టాలు పెరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఊరకుంటే సుఖము ఉంటే, తనలోనే ఉన్న సుఖాన్ని గుర్తిస్తే ఇక ప్రయత్నం అక్కర్లేదు. ప్రయత్నం మొదలు పెడితే కష్టం పెరుగుతుంది, అది అన్నారు. తరువాత ఒక ప్రశ్న, మంచి చెడు లేదా పుణ్యం పాపం అంటే ఏమిటి అంటే, మహారాజు గారు రెండు స్థాయిల్లో చెప్పారు. ప్రాపంచికంగా చెప్తే నీకు బాధను కలిగించేదంతా చెడు, దాన్ని తీసివేసేదంతా మంచి. ఇక పరమార్థ సత్యాన్ని చెప్పాలంటే, నిన్ను నీ నిజస్వరూపం దగ్గరకు తీసుకువచ్చేదంతా మంచి, ఆ సత్యాన్ని మరుగుపరిచేదంతా చెడు. అదండి, తనని తన స్వరూపం దగ్గరికి ఏదైతే తీసుకెళ్తుందో అదంతా మంచి. ఇది సాధకులకి, సిద్ధులకి సరిపోయే మాట. తర్వాత ఒక సాధకుడు చెప్తున్నాడు, అంతరంగ ప్రశాంతికి ముఖ్యమైన అడ్డంకి విసుగు. సాధన చేసి విసుగు వస్తుంది.
లోకంలో మనందరికీ తెలిసిందేనండి. ఏదైనా పని చేస్తే కొంతసేపు చేసినాక రెండు రకాలు. ఒకటేమో బాగుందని ఇంకా 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 వ్యసనం లాగా అవుతుంది. రెండోదేమో అబ్బా ఇంత చేసాను చాలే ఇంకా అని ఒక విసుగు లాంటిది వస్తుంది. ఈయన చెప్తున్నాడు ఈ సాధన కూడా చేసి చేసి విసుగు వస్తుందండి అని. మహారాజు గారు అంటున్నారు తమో గుణం రజోగుణం అంటే జడత్వం, మొండకుడిగా ఉండటం, చాంచల్యం, ఆరాటంతో ఉండటం, ఇవి మనస్సు యొక్క లక్షణాలు. ఇవి అంటే తమో గుణం రజోగుణం సత్వగుణాన్ని నొక్కి పెట్టేస్తాయి. సత్వగుణం బాగా పైకి రావాలంటే తమో గుణాన్ని రజోగుణాన్ని జయించవలసి ఉంటుంది. ఇదంతా క్రమక్రమంగా జరుగుతుంది, దానంతరదే జరుగుతూ వస్తుంది. అంటే ఇట్లా జరగాలి అని ఆయన అడిగిన దానికి చెప్పారు. సత్వగుణం బాగా పెరిగే వరకు అట్లా విసుగు వస్తుంది. అయితే ఏం చేయాలి అంటే అన్నది క్రమక్రమంగా సర్దుకుంటుంది అన్నారు. నువ్వు చేయగలిగింది చేస్తూ ఉండు, క్రమక్రమంగా సర్దుకుంటుంది. ఒకేసారి అంతిమ స్థితికి వెళ్ళిపోవాలి అన్నంత పెట్టుకోకుండా ఎంత కుదిరితే అంత చేస్తూ ఉండు అని అర్థం. మహారాజు గారు అంటున్నారు నువ్వు మనశ్శాంతి కోసం వెతుకుతున్నావు, దాన్ని పొందలేకపోతున్నావు. ఎందుకంటే సహజంగా చలించే స్వభావం గలది శాంతాన్ని పొందలేదు. చూడండి, ఇది కూడా మహారాజు గారి తర్కాల్లో ఇదొకటి గొప్ప తర్కం. మనస్సు సహజంగా చాంచల్యం, మరి మనశ్శాంతి అంటే ఎట్లా శాంతం వస్తుంది మనస్సుకి? దీని అర్థం ఏంటండి? శాంతం ఉండకూడదని కాదు, శాంతం నీ సహజము, మనస్సును వదిలేస్తే అది ఉంటుంది. మనస్సును అట్టే పెట్టుకుని మనశ్శాంతి కావాలి అనకూడదు అని దీని అర్థం. సాధకుడు అన్నారు అవును నేను కూడా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను అంటే మహారాజు గారు మళ్లీ తన పద్ధతిలో చెప్పారు, ప్రయత్నం చేయటం కూడా ఒక రకమైన చాంచల్యమే. అంటే అది కావాలి 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 కావాలని పట్టుకు పాకులాటం, అది కూడా మనశ్చాంచల్యం, ప్రశాంత స్థితి ఉండదు. మరి ఎట్లాగండి? ప్రయత్నం చేయకపోతే రాదు, చేస్తే రాదు, ఎట్లాగూ అంటే అదే కొట్టుకుంటూ ఉంటే నీకే తెలుస్తుంది. మనకు అష్టావకర గీతలో వస్తుంది చూడండి, కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మ విలోక్యతే. ఏదో ఒక నేర్పరితనం వలన ఆ పరమాత్మను పట్టుకున్నాను, చేసినందువల్ల కాదు, చేయకుండా ఉన్నందువల్ల కాదు, ఏదో నేర్పరితనం ఉన్నాడు. ఎంత చేయాలి, ఎట్ట చేయాలి, ఎప్పుడు ఆగాలి, అదంతా తెలియాలన్నమాట అండి. తరువాత సాధకులందరికీ అప్పుడప్పుడైనా కలుగుతూ ఉండే ప్రశాంత స్థితులను గురించి చెప్తున్నారు. అంతరంగంలో కలిగే ప్రశాంత క్షణాలు అన్ని రకాల అడ్డంకుల్ని తొలగించి వేస్తాయి. దాని ప్రభావాన్ని అనుమానించకు, ప్రయత్నించు అన్నారు. అంటే అప్పుడప్పుడైనా సరే, కొద్ది కొద్దిగా అయినా సరే ఆ ప్రశాంత స్థితి కలుగుతూ ఉంటే అది చాలా ఉపయోగిస్తుంది. అందుకే మనం చెప్పుకుంటుంటాం చూడండి, 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్లు అట్లా చేయడం మొదలు పెడితే గంటకి ఎంతసేపు అవుతుంది? గంటకి 1 నిమిషం చాలు, అదేనే చాలు. అది చెప్పారు. అప్పుడప్పుడు కలిగేటటువంటి అటు క్షణాలు ఇటువంటివి అంతరంగంలో శాంతిని చూపించినటువంటి క్షణాలు చాలా ప్రభావశీలమైనటువంటివి. అవి అవరోధాలను తొలగిస్తాయి అన్నారు. ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి ఆ అడ్డంకులు? మహారాజు గారు ఎప్పుడు చెప్పినట్టే చెప్పారు. అసత్యం మీద కోరిక, సత్యం అంటే భయం. సత్యం అంటే భయంట. అంటే ఏంటి? అసత్యమైన ఈ ప్రపంచంలో ఎంతగా అలవాటు పడిపోయినారంటే జనం, మారకుండా ఉండే స్థితి, అమ్మో చచ్చిపోతామేమో మారకుండా ఉండటం అంటే అన్నట్లుగా భయపడతారట.
మరి ఆ కోరిక భయం ఎట్లా పోతాయి అంటే ఇందా చెప్పిందే, అప్పుడప్పుడైనా అంతరంగంలోని ప్రశాంత స్థితిని అనుభవిస్తూ ఉంటే ఆ భయం పోతుంది, అసత్యం మీద కోరిక కూడా పోతుంది. తరువాత మహారాజు గారు అన్నారు, తెలియటం అంటే ఉండటమే. ఇదండి ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం. చెప్తే తెలియడం అంటే ఉండటమే, అట్లా తెలిసినట్టు. బాహ్య వ్యవహారంలో చెప్పుకుంటే తెలియటం అంటే తెలిసినట్లుగా ప్రవర్తించడం, ఆ రకమైన పనులు చేయటం, దానివల్ల ప్రయోజనం పొందటం, అప్పుడు బాగా తెలిసినట్లు. ఊరికే విని కూర్చుంటే కాదు, ఆ రకంగా పని చేసి ప్రయోజనాన్ని పొంది అప్పుడు సుఖించాలి. ఇక్కడ తెలుసుకోవడం అంటే లోపలేదో మార్పు వస్తుంది, తర్వాత ఊరకుండటమే, చేయడానికి ఏం లేదు, ఊరకుండి సుఖపడటం. అందుకని చెప్తున్నారు తెలియడం అంటే ఉండటమే. పుస్తకాల ద్వారా నీకు కలిగే జ్ఞానం అంతా మొదట్లో ఉపయోగిస్తుంది, కానీ ప్రత్యక్షమైన సూటి అయిన స్వానుభవం కలగాలి అంటే వాటన్నిటినీ వదలాల్సి ఉంటుంది. ఆ అనుభవము వర్ణించటానికి వీలు లేనిది. అంటే నోటితో చెప్పడానికి వీలు లేదు. ఇంకా పుస్తకాల యొక్క ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏం లేదా అంటే చెప్పారుగా, మొదట్లో ఉపయోగిస్తుంది సూచించడం కోసం. ఫలానా ఊరు ఎక్కడ, ఫలానా ఊళ్ళో ఫలానా వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే ఏవో కొన్ని గుర్తులు ఇట్లా 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 చెబుతారు. అక్కడ దాకా వెళ్లి ఆహో ఇదా ఇల్లు అని తెలిసిన తర్వాత ఆ జ్ఞానం అనవసరం, అంతే. ఇంట్లోకి వెళ్ళిపోవడం, కూర్చోవడం. అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. పండితులు యోగులు ఎన్నో ఎన్నో విషయాలను తెలుసుకుని ఉంటారు, కానీ అసలైనది ఆత్మ తెలియకపోతే ఆ జ్ఞానాలు ఎందుకు పనికొస్తాయి అంటే వ్యవహార సంబంధమైన జ్ఞానం, మత సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానాలు, యోగానికి సంబంధించిన విషయాలు, ఇంకా ఎన్నెన్నో విషయాలు పుస్తకాల ద్వారా లేక వారి సొంత అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఆత్మను మాత్రం తెలియలేదు. మరి ఆ జ్ఞానాల యొక్క ప్రయోజనం ఏమిటి అంటున్నారు. వారికి కలిగిన జ్ఞానాలన్నీ దుర్వినియోగమే అవుతాయి. అటువంటి జ్ఞానాలు కలిగితే వాటికి సంబంధించిన పనులు చేస్తే వాటికి సంబంధించినటువంటి చిన్న చితక లాభాలు ఏవైనా కలుగుతాయి. ఆత్మజ్ఞానము శాశ్వతమైన ఆనందము కలగదు. అందుకే ఇంకా చెప్తున్నారు, తెలుసుకునేవాని యొక్క జ్ఞానం తెలియకపోతే ఇతర వస్తువుల యొక్క జ్ఞానాల వల్ల శాంతం ఉండదు. ఎంతసేపు దృశ్యం యొక్క జ్ఞానం కలుగుతున్న వాళ్ళకి ద్రష్ట యొక్క జ్ఞానం కలగాలి అంటున్నారు. తరువాత అనుభవాన్ని పొందటానికి అంటే ఆత్మానుభవాన్ని పొందటానికి నీ గురువు చెప్పినట్లుగా నువ్వు ఆచరించాలి. ఊరికే వినటము, దాన్ని గుర్తుపెట్టుకోవటము చాలదు. ఆయన చెప్పిన ప్రతి మాటని కష్టపడి జీవితానికి అన్వయించుకోకపోతే అది నీ తప్పే. నాకేమీ అభివృద్ధి కలగలేదు అని ఫిర్యాదు చేయడానికి వీలు లేదు. అంటే మహారాజు గారు చాలాసార్లు చెప్పిన విషయమేనండి. ఒకసారి గురువు గారికి అర్పణ చేసుకున్నాను, ఆయనకి ఏదో తృణమో ప్రణమో పండ్లు ఫలమో ఏదో ఇచ్చుకున్నాను, అయ్యా మీరేదైతే అన్నాను, ఇదంతా ఆయన చూసుకోవాలి, అనటం కాదు. ఆయన చెప్పిన మాటలు వినాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత నీ మనస్సులో వాటిని గట్టిపరుచుకోవాలి, అంటే మననం మొదలైనవి. తర్వాత రోజువారీ జీవితంలో కూడా వాటిని అన్వయించుకోవాలి. ఇట్లా నేను శరీరం కాదు అన్నారు అనుకోండి, మనకేదో కష్టం వచ్చింది,
అప్పుడు అన్వయించాలి. నేను శరీరం కాదుగా, కష్టం ఎవరికి, ఆ విధంగా అన్వయించుకోవాలి. అదేం లేకుండా అంతా గురువు గారే చూసుకుంటారని కూర్చోవద్దు అని మహారాజు గారు చాలాసార్లు చెప్పారు. మహారాజు గారు తరచుగా చెప్పే మాట ఏంటి, సత్ పదార్థం వాక్కుకి మనస్సుకి అతీతమైనటువంటిది చెప్పడానికి వీల్లేదు. ఆయన ఏదో రకంగా చెప్తూ ఉండాలి. దాని మీద ప్రశ్నిస్తున్నాడు. అది వాక్కుకి మనస్సుకి అతీతమైనది అయితే దాని గురించి ఇంతగా మాట్లాడటం ఎందుకు అన్నాడు. మహారాజు గారు ఆయనకు తగినట్లుగా హాస్యంగా చెప్పారు. ఎందుక, అందులోని ఆనందం కోసమే. అసలైన పదార్థము పరమానందం, దానికి మీరిందేం లేదు. దాని గురించి మాట్లాడటం కూడా సుఖమే, అందుకని మాట్లాడుతున్నాము అని కొంచెం చమత్కారంగా చెప్పారు. అసలు విషయం ఏంటి, మాట్లాడి దాన్ని బాగా అర్థం చేసుకుని మననం చేసుకుని తర్వాత మాటలను వదిలేసేసి ఆ మౌన స్థితిలోకి వెళ్ళాలి. ఎవరు అడిగారు, మీరు చెప్పేదంతా జ్ఞానయోగము అనొచ్చునా అంటే ఏదో పేరు పెట్టాలి అని ఉన్నట్టుంది ఆయనకి. మహారాజు గారు ఆయనకి తగినట్లుగా చెప్పారు. అది నీకు బాగుంటుంది అనిపిస్తే అనుకో. అట్లాగే మాటలు ఊరికే సూచిస్తాయి కానీ వివరించవు. నేను చెప్పేది జ్ఞానం ద్వారా కలిగే పురాతనమైన తేలిక అయిన విషయం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవడమే అన్నిటికీ పరిష్కారం. దానికి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా సరే అన్నారు. అంటే పేరు ముఖ్యం కాదు, ఆచరించాలి. మరి పేర్లు ఎందుకు చెప్తారంటే, మనిషికి ఎందుకు పేరు ఉండాలి అంటే ఆ మనిషికి ఈ మనిషికి ఏదో తేడా చూపించి వ్యవహారం చేయటం కోసం పేర్లు, వేరు వేరు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ శాస్త్రాల్లో కూడా జ్ఞానయోగం, రాజయోగం, భక్తి యోగం, కర్మయోగం ఇంకా రకరకాల పేర్లతో చెప్తున్నారు. ఇప్పుడు వందల్లో ఉన్నాయి ఆ పేర్లు కూడా. అట్లా పేర్లు పెట్టుకోవడం కూడా అలవాటైన వాళ్ళకి ఓహో అదే అని ఒక తృప్తి కలుగుతుంది. మహారాజు గారు ఏమన్నా నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, నేను చెప్పేది ఏంటి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అని. ఇంకొక ఆయన అడిగాడు, మీరెప్పుడు మీ ప్రపంచం గురించి మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల మాకేంటి ఉపయోగం? మహారాజు గారు చెప్పారు, దానివల్ల మీకు ఏమీ రాదు. జరిగేదల్లా మీది కానిది, మీరు కానిది వదిలేసి మీరు ఎన్నడూ పోగొట్టుకోని దానిని పొందుతారు. చూడండి, వారు అడిగిన దానికి మహారాజు గారు యుక్తిగాను చమత్కారంగానే చెప్పారు. కొత్తగా ఏం రాదు. ఏం జరుగుతుంది, మీరు కాని దానిని మీరు పోగొట్టుకుంటారు అన్నారు. అంటే మీ దుఃఖాలన్నీ పోగొట్టుకుంటారు అని అర్థం చెప్పుకోవచ్చు. తరువాత ఒకరు అన్నారు, మీ ప్రపంచం మా ప్రపంచం వేరయ్యేటట్లయితే ఇక మీ అనుభవాల వల్ల మాకేంటి ఉపయోగం? మహారాజు గారు చెప్పారు, మనం అందరం ఒకే ప్రపంచంలో ఉంటున్నాం. కానీ నేనేమో ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నాను, మీరేమో దాన్ని మరొకటిగా చూస్తున్నారు. ఉన్నది ఒకటే పదార్థం, శుద్ధ చైతన్యం లేదా భావాతీతమైన వస్తువు. నీ ప్రపంచం నా ప్రపంచం అనే మాటలు అప్పుడప్పుడు వాడినా నిజానికి ఇన్ని ప్రపంచాలు లేవు. ఉన్నది ఒకటే పదార్థం, శుద్ధ చైతన్యం. మీరు దాన్నే చూస్తున్నారు కానీ మరొకటిగా అనుకుంటున్నారు. శుద్ధ చైతన్యాన్ని అనుభవిస్తూ ప్రపంచం అని, సుఖమని, దుఃఖమని అనుకుంటున్నారు. నేను ఏమి అనుకోకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తున్నాను అన్నారు. ఇవన్నీ అడిగేవాళ్ళని బట్టి చెప్పటంలో కూడా రకరకాలుగా చెప్పటం. కొత్త విషయం ఏదో చెప్తున్నారు అనుకోవద్దు. మహారాజు గారు వచ్చిన పరిస్థితుల్ని ఎట్లా వస్తే అట్లా
అంగీకరించటమే సుఖము అని చెప్పారు. దాన్ని చూశాము. దాని మీద ఒక ఆయన ప్రశ్న, నా జీవితంలో కలిగే సంఘటనల్ని సరే నేను అంగీకరిస్తాను ఎట్లాగో, కానీ మరి లోకంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు, వాటన్నిటినీ నేను అంగీకరించలేకపోతున్నాను అంటే ఏదైనా చేయాలి కదా మనము అన్నట్లు అడుగుతున్నాడు. దాని మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ఏదో రకంగా అంగీకరిస్తూనే ఉన్నావు కదా అన్నారు. దీని అర్థం ఏంటండి, లోకంలో ఎంతో 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 దుఃఖం ఉన్నది, ఏం చేస్తావు నువ్వు? అయ్యో ఉన్నది అనుకోవడమే గాని నువ్వు చేయగలిగింది చాలా స్వల్పం. మహా అయితే కుక్కకో పిల్లిపోయిన దండం పెట్టచ్చు, ముష్టివాడికి అన్నమో డబ్బో ఇవ్వచ్చు, మన బంధువులు ఎవరైనా ఉంటే కాస్త సహాయం చేయొచ్చు, ఎవరైనా రోగులు ఉంటే కాస్త పరిచయం చేయొచ్చు. కానీ ప్రపంచంలో ఉన్న దుఃఖంలో ఎన్నో వంతుది, కోటి వంతు అవుతుంది. అందువలన ప్రపంచంలో ఎంత దుఃఖం ఉంది, ఏం చేస్తావు? అందుకని అంటున్నారు, నువ్వు ఎటు అంగీకరిస్తూనే ఉన్నావు, భౌతికంగా ఏం చేయలేక అంగీకరిస్తున్నావు, బాహ్యంగా వ్యవహారికంగా. మనస్సులో కూడా అదే అంగీకరించు, అంటే జరుగుతోంది, అది మనం ఏం చేయలేం అన్నట్లు అనుకుంటే మనస్సులో కూడా అంగీకరించినట్టు అవుతుంది. ఇంకా అంటున్నారు, ఇతరుల దుఃఖాలు నువ్వు అనుభవించే సుఖాలను ఏమైనా తగ్గిస్తున్నాయా అంటే, అయ్యో ఎంతో మంది అంటూనే ఉన్నాం, నీ సుఖాలు నువ్వు పడుతున్నావు. ఉదాహరణకి ఇప్పుడే తీసుకున్నాం, భూకంపం వచ్చింది, చాలా మంది అక్కడ బాధపడుతున్నారు అని చాలా మంది అనుకోవచ్చు. మరి వాళ్ళ కోసం మీరు తిండి మానుకుంటున్నారా? అదనమాట మహారాజా అడిగేది. మీ సుఖాలకి అవేమైనా అడ్డం వస్తున్నాయా? నువ్వు నిజంగా అంత దయాత్ర హృదయుడు అయితే నీ స్వార్థ చింతనని ఎప్పుడో వదులుకొని ఉండేవాడివి. నీ స్వస్వరూప స్థితిలోకి నువ్వు వెళ్లి అక్కడ నుంచి నువ్వు ఏదైనా సహాయం చేయగలిగేవాడివి. అంటే నువ్వు మహా ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. ఎందరో మహానుభావులు వచ్చారు, నిసర్గదత్త గారి సంగతి లేదా రమణ మహర్షి గారి సంగతి చూడండి. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉందని ఎంతో మంది అనేవాళ్లు. మరి అది అర్థం కాని వాళ్ళు, ఏమో ఊరికే కూర్చుంటాడు ఆయన గోజు పెట్టుకొని, ప్రపంచానికి ఏమైనా సహాయం సేవ చేయొచ్చు కదా అన్నట్లుగా చాలా మంది అనుకునేవాళ్లు. మరి వారు చేసిన సేవ ఎట్లా ఉంది? ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర కూర్చొని ప్రశాంతతని అనుభవించేవాళ్లు. ఇక్కడ మహారాజు గారు కూడా అదే చెబుతున్నారు, నీకు నిజంగా వాళ్ళ మీద ఆ కరుణాపూరితమైన దృష్టి ఉంటే ఏం చేయాలి? నువ్వు నీ స్వస్వరూపంలో స్థిరంగా నిలబడి ఉండి ఆ ప్రశాంతతని వాళ్ళకు వెదజల్లాలి. మహారాజు గారు అంటున్నారు, నువ్వు కర్మకాండ నుంచి వెనుదిరిగి చైతన్యంలో నిలబడి ఉండు. పనులు అంటే ఆ కర్మలన్నీ శరీరము మనస్సు చూసుకొని అది వాటి సంగతి, అవి చూసుకుంటాయి. నువ్వు కేవల సాక్షిగా ఉండాలి. అది కూడా అంటే ఆ సాక్షి చైతన్యం కూడా పరమాత్మలో లీనమయ్యే వరకు అట్లా ఉండాలి. అంటే నువ్వు ఉండగలిగిన, ప్రయత్నం చేసి ఉండగలిగిన స్థితి సాక్షి స్థితి. తర్వాత అది కూడా శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది. అట్లా ఉండటానికి ప్రయత్నం చేయి. ప్రాపంచికమైన కర్మ చేయడానికి ప్రయత్నం చెయ్యకు, జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే మనస్సు శరీరం వాటి పనులు చేసుకుంటూ ఉంటాయి, వాటి ప్రారంభం వాటిని నడిపిస్తూ ఉంటుంది. తర్వాత నేను మీ అందరికీ వర్ణించి చెప్పేటటువంటి స్థితి, నేను అన్న భావం కూడా
ఉదయించక పూర్వం ఉండేటటువంటిది. అంటే నేను అనే అహంకారం కూడా లేకముందు ఏముంటుంది? శుద్ధ చైతన్యం. దాని గురించి రకరకాలుగా వర్ణిస్తున్నాను అన్నారు. కానీ నిజానికి ఆ స్థితి మనస్సుకు అతీతం, భాషకు కూడా అతీతం. దాన్ని ఏ విధంగానూ వర్ణించలేము. ఇదండి వేదాంతంలో వచ్చేటటువంటి సమస్య. సిద్ధాంతం ప్రకారం అది వాక్కుకి, మనస్సుకి, భాషకి అతీతం, వర్ణించడానికి వీల్లేదు. కానీ ఏదో రకంగా చెప్పాలి. అంటే సూచనప్రాయంగా హిమాలయాలకు ఎట్లా వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా అది ఉత్తరం వైపు ఉంటుందండి, ఇటువైపు వెళ్ళండి అంతవరకు చెప్పచ్చు. ఆ విధంగా అనమాట అండి. నేను భావం మీకు తెలుసు, దాన్ని పట్టుకుని ఇంకా విచారణ చేసుకుంటూ దానికి కూడా సాక్షి ఎవరు, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, మారకుండా ఉండేదేది, ఈ విధంగా కృషి చేస్తూ ఉంటే చివరికి ఏదో క్షణంలో మనస్సు స్థితిని దాటి దానికి అతీతమైన శుద్ధ చైతన్యంలోకి వెళ్ళగలుగుతావు. అప్పుడు నీకు అపరోక్షానుభవం స్వయంగా నీకే తెలుస్తుంది. అప్పటిదాకా చెప్పేవన్నీ నిన్ను ఆ స్థితిలోకి పంపించడం కోసం శాస్త్రాలు, గురువులు చేసేటటువంటి ప్రయత్నం. తరువాత ఇంకొకసారి కొంచెం చమత్కారంగా అన్నారు, శిశువు దుఃఖం పడటం కోసం వస్తున్నాడు. చనిపోయిన వారో ఆ దుఃఖం నుంచి బయటపడుతున్నారు. ఈ జీవనంపై అభిమానం అంటే బతకాలి అనే కోరిక దుఃఖానికి దారితీస్తుంది. ఇదేం విచిత్రమో! ఏది దుఃఖాన్ని ఇస్తుందో దాన్ని మనం ప్రేమిస్తున్నాం. మన స్వభావం అట్లా ఉంది. ఇక్కడ మన స్వభావం అంటే అహంకారం అని చెప్పాలండి. అహంకారం వ్యక్తి, శుద్ధ చైతన్యం యొక్క స్వభావం అని కాదు. తరువాత ఒకరు అన్నారు, మనస్సును దాటి వెళితే అంతా మౌనమే, దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఈయనెవరో మంచి సాధకుల్లాగా ఉన్నారు, మౌనాన్ని గురించి చెప్పారు. మహారాజు గారు దానికి అంగీకరిస్తూ అవును మౌనాన్ని గురించి మాట్లాడటం మౌనాన్ని చెడగొట్టడమే అవుతుంది. తరువాత ఒక ఆయన సంఘ సేవ మొదలైన అభిప్రాయాలు గట్టిగా గలవాడు అంటున్నాడు, నేను కోరేదల్లా ఈ ప్రపంచానికి ఏదో రకంగా సాయం చేయాలి. మహారాజు గారు తన పద్ధతిలో చెబుతున్నారు, నువ్వు చెయ్యొద్దని ఎవరన్నారు? ఇప్పుడు నిన్ను చెయ్యాల్సిందే అని గట్టిగా నిశ్చయించుకున్నావు. సహాయం అంటే ఏమిటి అనేది కూడా నువ్వే నిర్ణయించావు. ఇక నువ్వేం చెయ్యాలి అన్నదానికి ఏమి చెయ్యగలవు అనే దానికి మధ్యలో ఘర్షణ వస్తుంది. చూడండి, ఇది విశేషం. దేశం మొత్తాన్ని ఉద్ధరించాలి. మన దేశంలో బీదవాడు ఎవడు ఉండకూడదు. ప్రతి వాడికి 3 పూట్ల పంచభక్ష పరమాణాలు ఉండాలి. ఇటువంటి పెద్ద పెట్టుకున్నాను అనుకోండి, తీరదు అది. అప్పుడు ఘర్షణ వస్తుంది అన్నారు. ప్రపంచం మొత్తం అక్కర్లా, ఒక్క మనిషిని అనుకోండి. ఒక మనిషి వాడేదో చెడు అలవాట్లలో పడ్డాడు, వాడిని మార్చాలి అనుకున్నావు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ వాడు మార్చల్లా. ఇది ఘర్షణ నీకు కలుగుతుంది. ఇది మహారాజు గారు చెప్పింది. నువ్వు ఇట్లా చెయ్యాలి, ఇది కావాలి అనుకుని ప్రయత్నం చేస్తే నువ్వు చేయగలిగిన దానికి, దానివల్ల నీకు వచ్చేటువంటి ఫలితానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. దానివల్ల నీకు మనస్సులో ఘర్షణ, బాధ కలుగుతుంది అని ఇంకా అన్నారు. అసలైన సహాయం ఏమంటే
మళ్లీ ఇంకొక సహాయం అక్కర్లేకుండా చేయగలగటం, మళ్లీ మళ్లీ ఏదో సేవ చేస్తూ ఉండాలి అనటం నిజమైన సాయం కాదు. అంటే అర్థం ఏంటంటే, తన స్వరూపాన్ని ఎవరికైనా తెలియజేయగలిగితే వారికి తర్వాత మళ్లీ సహాయం అక్కర్లా. అట్లా కాకుండా ప్రాపంచికంగా ఎన్ని రకాల సహాయాలు, సేవలు, లాభాలు కల్పించినా మళ్లీ ఇంకోటేది వస్తుంది, మళ్లీ అదే కావాలనిపిస్తుంది, మళ్లీ చేస్తూ ఉండాల్సి వచ్చింది. ఈ తేడా చూపించారండి. అంటే నిజమైన సేవ జ్ఞానాన్ని కల్పించడమే. అటువంటి సాయాన్ని నువ్వు చేయగలవా అన్నట్లుగా అన్నారు. ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ ప్రపంచంలో శాంతి సామరస్యాలు ఉండాలనుకుంటున్నావు. కానీ ముందు అవి నీలో ఉండేటట్లు చేసుకోవటం లేదు. అంటే నువ్వు అశాంతితో ఉండి ఇతరులకు శాంతిని కలిగిస్తాను అనటం, నువ్వు మహాబీదవాడిలాగా ఉండి నేను వచ్చిన ప్రతివాడికి లేదనకుండా దానాలు చేస్తాను అంటే ఎట్లా ఉంటుంది? అట్లాగే నీలో నువ్వు శాంతంగా లేవు, అందరినీ నేను సుఖపెడతాను అనుకుంటున్నావు అని ఈ సంఘ సేవ అని అరిచేవాళ్ళలో చాలా మందికి ఉండే లోపాన్ని ఎత్తి చూపించారు. దీని గురించే ఇంకోసారి మరింత ఘాటుగా చెప్పారు. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉండేవారు మహారాజు గారిని, అట్లాగే మనం చూసిన రమణ మహర్షి గారిని, మీరు ఇట్లా కూర్చుని ఏదో నేను అనుకుంటే ఎట్లా? మరి ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది, దాన్ని తగ్గించడానికి మీరు ఏం చేస్తున్నారు అన్నట్లు. దానికి మహారాజు గారు చెబుతున్నారు, నీవు ఎంతసేపటికి నీ అస్తిత్వం కోసం వ్యక్తిగతమైన శరీరము, మనస్సులను నిలబెట్టుకోవటానికి ఇతరులకు హాని కలిగిస్తున్నావు. చూడండి, ఇది విచిత్రంగా ఉంటుంది ఈ మాట. ప్రతివాడు అందరితోనూ పోరాటం చేస్తున్నట్ట తన శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం. ఇందులో గొప్ప హేతువాదం చూపిస్తున్నారు మహారాజు గారు. ఏమంటున్నారు? నువ్వు బ్రతకాలంటే దేనికో హాని చేయవలసి ఉంటుంది. నీవు తల్లి కడుపులో పడిన దగ్గర నుంచి నీ చుట్టూ ఉండే ప్రకృతితోటి యుద్ధం చేస్తూనే ఉన్నావు. ఇదంతా దయా దాక్షిణ్యాలు లేని వినాశకరమైన చర్య. చనిపోయే వరకు అది జరుగుతూనే ఉంటుంది. దీన్ని కొంచెం వివరించుకోవాలంటే, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు పోరాటం ఎవరితోటి? చుట్టుపక్కల ఉండేటటువంటి జీవులతోటి, ప్రకృతితోటి. ఉదాహరణకి మనం ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవాలంటే ఆహారాన్ని జడగొట్టేటటువంటి పురుగులు, పక్షులు, ఎలుకలు, పందికొక్కులు మొదలైనవి, అట్లాగే దొంగలు, తోటి మనుషులు, వాటన్నిటి నుంచి రక్షించుకోవాలి. అట్లాగే కొద్దిపాటి ఆహారం కానీ, బట్టలు కానీ, ఇతర సుఖాలు కానీ ఉంటే అవి పంచుకోవాల్సి వస్తుంది. లేదా అన్ని నాకే కావాలి, ఇతరులకు కాదు అనాల్సి వస్తుంది. అట్లాగే రాజకీయ నాయకుల మధ్య, వ్యాపారస్తుల మధ్య, చదువుల్లో విద్యార్థుల మధ్య, ఉద్యోగాల్లో పోటీలు, ఇదంతా కలిపి పోటీ మనస్తత్వం. సంఘం అంతా పోటీ 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 అనేదంతా ఉంటుంది. దాన్నే మనం పోరాటం అనొచ్చు. దేశాల స్థాయిలో చెప్తే యుద్ధం అని కూడా అంటున్నారు. ఈ పోటీ మనస్తత్వం అంటే అవతల వాళ్ళని అణగదొక్కి నేను పైకి రావాలి అనుకోవటం. ఇది మహారాజు గారు చెప్పారు, ప్రతి జీవిలోనూ ఉంటుంది. అంత లోతు అర్థంలో చెప్పారండి. ఒక మనిషి గాని, ఒక జీవి, మనిషి కాదు ఏ జీవైనా ఉంటే
ఆ జీవికి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితో నిరంతరం పోరాటమే. ఎందుకు చెప్పారు ఈ మాట? నువ్వేదో సహాయం చేస్తాను, ప్రపంచంలో దుఃఖాన్ని తీసి పడేస్తాను అని గొప్పగా ఆలోచించొద్దు. యదార్థం ఇది. నువ్వేం చేసినా సరే ప్రపంచంలో హింస అనేది ఉంటూనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని ఆ జీవత్వాన్ని పోగొట్టుకుంటే ప్రపంచానికి సరి అయిన సేవ చేసినట్లు. అయితే ఇంతకుముందు ఒకసారి చెప్పారు, ఇతరులకు సేవ చేస్తాను అంటే మంచిదే. స్వార్థరహితంగా గనక నువ్వు ఆ పనులు చేస్తూ ఉంటే నీకు ఉపయోగిస్తుంది. కొంత స్వార్థాన్ని తగ్గించుకుని, కోరికల్ని తగ్గించుకుని, నీకు చిత్తశుద్ధి కలిగి నీ మనస్సు సత్వగుణం పెంచుకుంటుంది. అది జ్ఞానానికి ఉపయోగిస్తుంది. ఆ రకంగా ఉపయోగిస్తుంది. అంతేగాని ప్రపంచాన్ని నువ్వు మార్చేసేయలేవు అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానందరూప శివోహం శివోహం